Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ మధ్యలో బీజేపీ బిగ్ స్కెచ్. టీడీపీకి ఎప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తోనే గండం అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. మరోసారి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ చర్చించి వచ్చారు. మొత్తానికి పవన్ కేంద్రంగా బీజేపీ ఏదో ప్లాన్ చేస్తోందన్న చర్చ రోజురోజుకు విస్తృతమవుతోంది. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు పాలిట పవన్ కళ్యాణ్ ఏకు మేకవుతాడనే చర్చ జరుగుతోంది. 10 ఏళ్లు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఇటీవల పవన్ కళ్యాణ్ అనడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న అనుమానం టీడీపీ వర్గాలలో ఉంది. ఇక్కడే రాజకీయ కిటుకు ఉంది. ఇలా చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే లోకేష్ను సీఎం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం తెలిసే పవన్ వ్యూహాత్మకంగా అడ్డుపుల్ల వేయడానికే చంద్రబాబు 10 ఏళ్ల సీఎం అన్నట్టు చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కొడుకుపై ప్రేమతో లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారనే స్వార్థాన్ని బయటపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది పవన్ బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. చంద్రబాబు వయస్సు పైబడుతున్న కారణంగా ఆ సీట్లో పవన్ను కూర్చోపెట్టడం బీజేపీ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా చివరికి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మరీ ముఖ్యంగా పవన్ను జాతీయ నాయకుడిగా చూపే ప్రయత్నం బీజేపీది. దీనికి కారణం ఏనాటికైనా జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవచ్చని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అందుకే పవన్ను తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. కేవలం జనసేనానిగా మాత్రమే పవన్ను బీజేపీ చూడడం లేదు. దేశమంతా జెండా పాతాలని బీజేపీ తహతహలాడుతోంది. అందులో భాగంగా రానున్న రోజులలో పవన్ను తమ పార్టీలోకి తీసుకుని సరికొత్త నాటకానికి తెర లేపనుంది. రాజకీయం అంటే రాత్రికి రాత్రే ఎన్నో మారుతూ ఉంటాయి. అందులోనూ పవన్ రాజకీయం తెలిసిన వారెవరైనా ఆయన నిలకడగా ఉంటారని నమ్మరు. ఇక చంద్రబాబును సీఎంగా చూడాలనే మాటపై పవన్ ఉంటారని అనుకోవడం భ్రమే.